జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ నెల 18వ తేదీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, నా అభిమానులు, వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు పాల్గొని ఆశీర్వదించాలని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కావలి ప్రజలు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, ఈసారి కూడా మీకు సేవ చేసుకునేందుకు మరలా నాకు అవకాశం కల్పించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడం జరిగింది. 3వసారి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మళ్ళా 3వసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మే 13న జరగబోవు ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా 18వ తారీఖు అంటే రేపు ఉదయం 8 గంటలకి నామినేషన్ వేసేదానికి కరుగోగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము. కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, దాంతోపాటు నా శ్రేయోభిలాషులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, కర్షకులకు, కార్మికులకు అందరికీ చెప్పేది, మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా లాగే నాకు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. 2014, 2018లో మంచి మెజార్టీతోటి గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, 2024లో కూడా మీకు సేవ చేసుకునే దానికి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని, ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా మరో సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రమణ గారు, అదేవిధంగా మరో సోదరులు, మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కూడా పాలు పంచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు 3వసారి నన్ను గెలిపించేదానికి, కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను, బ్రహ్మంగా చెప్పినట్టు కావలిని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా